అప్పుడు నాన్నగారు చెప్పారు, యేసు ప్రభు మాట్లాడేవాడు, ఆయనలో జీవం ఉన్నది, ఆయన మాట్లాడేవాడు గనక ఎవరు ఆయన దగ్గరకు వస్తారో వారితో మాట్లాడేవాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట్లాడేవాడని చెప్పినప్పుడు ఆయన గారు ఏం చేశాడంటే, ఆ మాట్లాడే దేవుడు నాకు కావాలి అని దేవుని సన్నిధికి వచ్చాడు. హల్లెలూయా. రక్షణ పొందాక దేవుడు అతనితో మాట్లాడకపోతే కొన్ని దినములు కటిక ఉపవాసం ఉండి పట్టుదలగా ప్రార్థన చేసి దేవుడు అతనితో మాట్లాడే వరకు కూడా అతడు విడిచిపెట్టలేదట. హల్లెలూయా. చూడండి, ఒక్క వ్యక్తి సాక్ష్యం చెప్పటం